హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు అయితే చికెన్ కర్రీ లెగ్స్తో పాటు గ్రేవీ కర్రీ చేసి చూపిస్తానండి. సింపుల్గా అయిపోతుంది, ఒక 20 నిమిషాలు టైం తీసుకుంటుంది. కానీ మనం బయట నుంచి తెచ్చుకున్నట్టుగా కూర చాలా బాగుంటుంది. మంచి టేస్ట్తో ఎలా చేసుకున్నానో, ఎక్కువ మసాలాలు కూడా లేకుండా, పిల్లలు ఇష్టంగా తినేలాగా ఘాటుగా లేకుండా సింపుల్గా చేసి చూపిస్తాను. బిర్యానీకైనా, రైస్కైనా, చపాతీకైనా చాలా బాగుంటుంది. నేనైతే రైస్లో మేము ట్రై చేసాను, చాలా టేస్టీగా ఉందండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. నేను ఏమేమి మసాలా వేసానో కూడా మీకు చెప్తానండి. చాలా ఈజీ అండి. ఈ విధంగా చేసామనుకోండి పిల్లలు చక్కగా తింటారు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి వేడివేడి రైస్లోకి. చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ చికెన్ తీసేసుకున్నానండి. ఇది ఒక 1/2 kg చికెన్ అండి. ఇందులో ఒక 3 లెగ్స్, కొన్ని ముక్కలు వచ్చినాయి అంతే. ఈ లెగ్స్ వేసి మనం గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది కూడా. సాల్ట్ వేసేసుకుందాం. మన కర్రీకి సరిపడంత సాల్ట్ వేసేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసానండి. మనకి కూరకి సరిపడంత కారం ఇప్పుడే వేసేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి ముద్ద ఇప్పుడే ఫ్రెష్గా మిక్సీ పట్టి వేసేసాను. అయితే మీకు ఇప్పుడు మసాలా పొడి చూపిస్తున్నాను. దీంట్లో 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 4 లవంగాయలు, చిన్న చెక్క ముక్క, ఇలాచి, అలాగే స్టార్ ఫ్లవరు, ఇవన్నీ వేసి పొడి చేశానండి. అవి వేయించకుండానే అన్నీ పొడి చేసి అందులో వేసాను. ఒక 3-4 స్పూన్ల వరకు గట్టి పెరుగు వేసుకోండి. గట్టి పెరుగు వేసుకున్నాం అనుకోండి, మనకి గ్రేవీ థిక్గా వస్తుంది, బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి. ఇది ఇలా కలిపేసుకొని మనం ఒకవేళ రేపు పొద్దున చేయాలనుకోండి, నైట్ ఇలా కలిపేసి పెట్టేశారనుకోండి, రేపు పొద్దునకి ఇంకా చాలా బాగుంటుంది. లేదు, ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, చక్కగా మొత్తం మనకి చికెన్ అంతా పీల్చుకొని ఉంటుంది కదా, చాలా బాగుంటుంది జ్యూసీగా. నేనైతే ఇది మూత పెట్టేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా మనకు త్వరగా వంట చేసేయాలంటే ఇక వెంటనే తీసి మనం రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నాంతా ఉంటుంది. దీన్ని లోపల ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక గంట తర్వాత కళాయి తీసేసుకున్నాను. కొంచెం మందంగా ఉన్నది నాన్ స్టిక్ తీసుకున్నారనుకోండి, అడుగు పట్టకుండా చక్కగా కుక్ అయిపోతుంది. దీంట్లోకి శనగ నూనె వాడండి, చాలా బాగుంటుంది ఈ కర్రీకి. ఒక చిన్న బౌల్ అంతా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కగానే ఆనియన్స్, అలాగే 2-3 పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి మంచి కలర్లో వేగిపోవాలండి, బ్రౌన్ కలర్లో వేగిపోయే వరకు వేయించుకోండి. దీన్ని మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే చక్కగా తొందరగా మగ్గిపోతాయి కదా. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, ఈ విధంగా చుట్టూ బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా. ఇక మనకి ఆనియన్స్ వేగిపోయినాయి. ఇంక ఇప్పుడు మనం చికెన్ తీసి బయట పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు బయట పెట్టామనుకోండి, కూలింగ్ తగ్గిపోతుంది. ఇంక ఇప్పుడు నేను ఈ చికెన్ వేసేసాను. చూడండి, ఈ చికెన్ వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. మనం చికెన్ కలిపి పెట్టిన గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి. ఇది కాస్త మగ్గాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మగ్గనిద్దామండి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇలా మనకి వాటర్ అంతా బయటకు వస్తుంది కదండి. ఇప్పుడు మనం వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ వేసేసుకుందాం. చూడండి, నేను ఇప్పుడు దీంట్లో ఇంకేం మసాలాలు ఏమీ వేయలేదు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం అండి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిపేసుకొని దీంట్లోకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి పొడి చేసి ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఈ పచ్చి కొబ్బరి వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మనకి నీచు వాసన అలాంటిది కూడా రాకుండా చాలా టేస్టీగా మనం కర్రీ వస్తుందండి. చూడండి, ఒకసారి ఇలా కలిపేసుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. చూడండి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దామండి. చూడండి, నేను ఈ విధంగా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ అవనిద్దామండి. ఇక మనం మధ్యలో కలప అవసరం లేదు, చక్కగా కుక్ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు వదిలేస్తే చక్కగా ఈ విధంగా కుక్ అయిపోతుంది. చూడండి, మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇక మన కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ పైన మళ్ళీ మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం ఇంకా దింపేసి సర్వ్ చేసేయడం అండి. వేడివేడిగా టేస్టీగా రైస్లోకి, బిర్యానీలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ చాలా బాగుంటుందండి. రాగి సంకటి చేస్తాం కదా, రాగి సంకటిలో కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తానండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఈ సండే చికెన్ చేయాలన్నప్పుడు, లెగ్స్ తెచ్చినప్పుడు ఇలా గ్రేవీ కర్రీ చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.